ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోలింగ్ శాతం పెంచాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజశేష ఓటర్లకు సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేశామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని టీటీడీపీ కేంద్రంలోని ఎన్నికల సామాగ్రి పంపిణీ, సిబ్బంది విధుల కేటాయింపు ప్రక్రియను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరి విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసి సిబ్బందికి విధులు కేటాయించామన్నారు. వారికి కేటాయించిన రూట్లలో ప్రత్యేక బస్సుల్లో పంపడం జరిగిందన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించామని, వాటి పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగేలా ఆదేశించామన్నారు. పార్లమెంటు పరిధిలో మొత్తంగా 16,54,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఓటు అనే వజ్రాయుధం ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకుని మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్టు వెల్లడించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ఏదైనా సమస్య తలెత్తినా వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి ఆటంకం కలగకుండా చూస్తామని తెలిపారు. 10,560 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోలింగ్ ప్రక్రియను ప్రశాంతమైన వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసేలా అందరూ సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీ అందరికీ తెలుసు, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రేపు ఎన్నికల ఉంటుంది. సో రేపు ఎన్నికల టైమింగ్ ఫస్ట్ నేను చెప్తున్నా. సో రేపు 13వ తారీఖు మన ఆసిఫాబాద్ సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకి పోల్ టైమింగ్స్ ఉంటాయి. మిగతా 5 అసెంబ్లీ సెగ్మెంట్లో పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోల్ టైమింగ్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీడియా మిత్రులు అందరితో వాళ్ళ ద్వారా అందరూ యువతల ఓటర్కి 18 నుంచి 19 ఓటర్స్కి, మిగతా ఆదిలాబాద్ ప్రజలు ఆదిలాబాద్ పార్లమెంట్లో ఉన్న 16,51,000 ఓటర్స్తో నా అపీల్, దయచేసి ఈ 5 సంవత్సరాలు ఒక్కసారి ఓటర్ పండుగ ఉంటుంది. కాబట్టి రేపు దయచేసి ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మీ డైలీ చేసిన పని ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, అదే ప్రకారం ఫండమెంటల్ డ్యూటీ మన ఓటు హక్కు వినియోగించుకోవాలి అంటే ఫండమెంటల్ డ్యూటీ. నేను కానీ ఎస్పీ గారు కానీ నేను కూడా ఓటు ఇక్కడ షిఫ్ట్ చేసి రేపు ఓటు హక్కు వినియోగిస్తున్నాం. కాబట్టి మీది కూడా అదే బాధ్యత ఉంది. ఒక మంచి ప్రభుత్వం ఎన్నుకోవాలి అంటే మనం ఈ ఎలక్షన్ ద్వారా ఓటు వినియోగించి మనం ఒక మంచి ప్రభుత్వం ఎన్నుకోవచ్చు. కాబట్టి మీరు తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. దీంతోపాటు మనం పోలింగ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కొంత వెదర్ ఫోర్కాస్ట్ కూడా చూస్తే మనం ఎల్లో అలర్ట్లో ఉన్నాము, అంటే లైట్ రెయిన్ ఉండొచ్చు. సో లైట్ రెయిన్ ఉన్నా కూడా ఈరోజు మీరు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ చూస్తున్నారు, అన్ని చోట్ల ఖుల్లాలో ఎక్కడైనా మటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరగట్లేదు. మొత్తం క్లోజ్డ్ మటీరియల్లో మంచి షేడ్ పెడితే మంచి షామియానా పెట్టిన తర్వాత అన్ని మటీరియల్స్ ఇస్తున్నాము. రేపు పోలింగ్ తర్వాత రిసెప్షన్ కూడా సేమ్ అదే మాదిరిగా జరుగుతాయి. మొత్తం క్లోజ్లో షేడ్ షామియానాలో, సో దట్ ఏమైనా మటీరియల్ వచ్చినా, పోలింగ్ సిబ్బంది వచ్చినా వాళ్ళు తడిసిపోకూడదు. మటీరియల్ సేఫ్ ఉండాలి, పోలింగ్ సేమ్ ఉండాలి. సేమ్ దాంతోపాటు ఓటర్ సేఫ్టీ కోసం కూడా ఓటర్స్కి కూడా ఇంతకుముందు మనం హీట్ వేవ్ ఆలోచన చేసి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో మనం చైర్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, షేడ్ షామియానా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఒకవేళ లైట్ రన్ వచ్చినా కూడా వాళ్ళు కూడా ఎక్కడైనా తడిసిపోకూడదు. దీంతోపాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కానీ, రిసెప్షన్ సెంటర్ కానీ, 2200 పోలింగ్ స్టేషన్స్లో కానీ వాళ్ళ బృందాలు కూడా ఉన్నారు. పవర్ కట్ ఎక్కడైనా జరిగితే కూడా తొందరగా అది కూడా రీస్టోర్ చేయడానికి వాళ్ళ బృందాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క చోట్లో తర్వాత ఎక్కడైనా ఈ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి అక్కడ కూడా సిఏపిఎఫ్ మెజర్స్ కానీ, నాన్ సిఏపిఎఫ్ మెజర్స్ కానీ తీసుకోవడం జరిగింది. కాబట్టి మొత్తం జిల్లాలో 2200 పోలింగ్ స్టేషన్స్లో సుమారుగా 10,560 మంది పోల్ సిబ్బంది ఉన్నారు. 249 సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు. 150 మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు. దీంతోపాటు సిఏపిఎఫ్ కంపెనీస్ కూడా, పోలీస్ బృందాలు కూడా ఉన్నారు. కాబట్టి సుమారుగా చూస్తే మన 10-12,000 మంది రేపు పోలింగ్ సంబంధించిన రేపు పని చేస్తున్నారు. కాబట్టి ఒక విజయవంత వాతావరణంలో అందరూ ఇటువైపు కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, ప్రజలు కానీ ఖచ్చితంగా రేపు సహకరించి మన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ విజయవంతంగా చేయాలి. నేను మీడియా మిత్రుల ద్వారా అందరు ప్రజలకి, అందరూ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్కి, పొలిటికల్ పార్టీస్కి కోరుతున్నాను.